రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మరి కాసేపట్లోనే విజయవాడకు చేరుకోబోతున్నారు ప్రధాని మోడీ. మొదటిగా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 3:30 సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నటువంటి పూర్తి పరిస్థితిని మనకు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మా ప్రతినిధి రామ్. ఓట్ యు రామ్. నల్లి ఇక్కడైతే పరిస్థితి 750 మంది సివిల్ పోలీసులతో అలాగే 250 మంది మిగతా బలగాలతో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 750 మంది సివిల్ పోలీసులు కూడా ఎయిర్పోర్ట్ లోపల ఉండేటటువంటి సెక్యూరిటీని పూర్తిగా పర్యవేక్షిస్తారు. అలాగే మిగిలిన 250 మంది ఎవరైతే ఆర్మ్డ్ రిజర్వ్ కావచ్చు, ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, మిగతా అంతా కూంబింగ్ దళాలంతా కూడా చుట్టూ కూంబింగ్ చేసుకుంటూ అన్ని పక్కల అన్ని ఏరియాల్లో ఎటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2:45 ప్రధానమంత్రి ఫ్లైట్ అయితే మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కానుంది. ఆ తర్వాత 2:55 ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. ఏదైతే సభా ప్రాంగణం ఉందో ఆ సభా ప్రాంగణానికి కూడా చేరుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి 15 నిమిషాలు రోడ్ షోగా ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే హెలిపాడ్ వద్ద నుంచి సభా ప్రాంగణానికి వెళ్లేటటువంటి రోడ్ షోకి కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విమానాశ్రయం వద్ద మాత్రం బయట నుంచి అంటే చుట్టుపక్కల ఎవరు కూడా రాకుండా అంటే అటువైపు కేసరపల్లి వద్ద నుంచి ఇటు గన్నవరం బయట నుంచి కూడా ఎవరు కూడా ఎటువైపు నుంచి రావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అనుమానాస్పదంగా ఏదైనా వెహికల్ కనిపించినా కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసుకుంటూ అలాగే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ కూడా దానికి సంబంధించి ఏ వెహికల్స్ వెళ్తున్నా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి అంటే ప్రధాని మోడీ భద్రతా నేపథ్యంలో కూడా 2 అంబులెన్స్లను అలాగే మొత్తం 16 వాహనాల కాన్వాయ్ని కూడా లోపల అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. హెలికాప్టర్లో ఏమైనా చిన్న లోపాలు కనిపిస్తే రోడ్డు మార్గం ద్వారా వెళ్లడానికి కూడా కేసరపల్లి వైపు నుంచి గ్రీన్ ఛానల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ గ్రీన్ ఛానల్ ద్వారా స్ట్రైట్ గా అమరావతి ప్రాంగణానికి చేరుకునేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకొక పక్కన వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ నుంచి వెళ్లడానికి వాహనాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే వెస్ట్ బైపాస్ ని రిలీజ్ చేసి అటువైపు నుంచి కూడా వాహనాలను పంపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎయిర్పోర్ట్ వైపు నుంచి మొత్తం 8 దారుల్లో ఎటువైపు నుంచి అమరావతి సభా ప్రాంగణానికి చేరుకోవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి అన్ని దారులను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధాని మోడీకి సంబంధించినంత వరకు ఎక్కడ ఎటువంటి భద్రతా లోపాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు ఫైర్ ఇంజిన్లు కావచ్చు, అటు అంబులెన్స్లు కావచ్చు, కావాల్సినటువంటి నీటి అవసరాలు అలాగే మజ్జిగ ప్యాకెట్లు అప్పటికప్పుడు ఏదైతే ఇమీడియట్ గా అవసరం అవుతుందో అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం దాదాపు 350 మంది నుంచి 450 మంది వరకు కూడా అధికారుల స్టాఫ్ కూడా ఇక్కడ పూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన పోలీసులు కూడా 1000 మంది వరకు ఇక్కడ బాధ్యతల్లో ఉన్నారు. ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత అలాగే అధికారుల పర్యవేక్షణలో పూర్తిగా భద్రతా వలయం మధ్యనే ఉందని అయితే చెప్పాలి. అయితే సాయంత్రం మోడీ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ 10 నిమిషాలు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరే లోపు 10 నిమిషాల లోపు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆయనకు కావాల్సినటువంటి అవసరాలు కానీ అప్పటికప్పుడు ఏ రకమైనటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ లోపాలు ఎక్కడా లేకుండా చూసుకుంటున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు రావాల్సినటువంటి వాహనాలన్నింటినీ కూడా అటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వైపు తరలించి అటుపక్క నుంచి పాస్ ఉంటేనే లోపలికి వచ్చేలాగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్నోన్ వెహికల్స్ ఏవి కూడా ఏవైతే పాస్ లేనివి అలాగే గుర్తింపు లేనటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వేటిని కూడా లోపలికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రైవేట్ వాహనాలను వేటిని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రధాని మోడీ రాక నేపథ్యంలో ఎయిర్పోర్ట్ ను పూర్తిగా భద్రతా వలయాల మధ్యలోనే ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాని మోడీ తిరిగి వెళ్లే వరకు కూడా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారు. నల్ని రైట్ రామ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఎయిర్పోర్ట్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి రూట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ఎక్కడికక్కడ పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.